ప్రపంచ దేశాలతో చైనా బయోవార్కు సిద్ధమైందా? అందులో భాగంగానే ఆ ఇద్దరు చైనా సైంటిస్టులు భయంకరమైనటువంటి ఫంగస్ని అమెరికా మీద ప్రయోగించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రపంచ దేశాల మీద చైనా బయోవార్కి సిద్ధమైందని, అందులో భాగంగానే ఆ ఇద్దరు చైనా సైంటిస్టులు భయంకరమైనటువంటి ఫంగస్ను అమెరికా మీద ప్రయోగించబోయి పట్టుబడ్డారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? వాళ్ళ ప్రపంచానికే అతిపెద్ద ప్రమాదకారిగా చైనా మారుతోందా? అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు పర్యావరణానికి, ఇటు ప్రజల జీవన ప్రమాణాలని దెబ్బతీయడానికి. అంటే ఒక రకంగా చైనా ఇవాళ విలన్గా మారిందా ప్రపంచానికి? ఎందుకంటే 10 ఏళ్ల చైనా పరిణామ క్రమం గనక చూస్తే గతంలో చైనా ఎలా ఉంది, గత 10 ఏళ్లలో చైనా ఎలా బిహేవ్ చేస్తోంది, అంతర్గతంగా ఆ దేశంలో దాని ప్రవర్తన, దాని యొక్క వ్యవహార శైలి ఎలా ఉన్నా ప్రపంచానికి డజంట్ మ్యాటర్. ఏది మీరు కమ్యూనిజం ఫాలో అవ్వండి, మీరు అక్కడ నియంతృత్వం పెట్టుకోండి, అక్కడ మీ ప్రజలు, మీ ప్రభుత్వం మీరు తెలుసుకునే అంశం. ఇక్కడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేయటం కోసం, తనేంటి ఆధిపత్యం కోసం, ఏది ఇవాళ నంబర్ 1 స్థానం తను పొందాలన్న ఆ దుష్ట సంకల్పంతో సమీప భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థని దాటి చైనా నంబర్ 1 అయ్యే అవకాశం లేదు. ఆ విధంగా ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది. అది ఇవాల్టిది కాదు, కొన్ని దశాబ్దాలుగా నీకు యుఎస్ ఎకానమీ లేకపోతే డాలర్. అఫ్ కోర్స్ ఈ 6 నెలల్లో ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ నీకు ఇబ్బంది పడుతుంది. వైబ్రేషన్స్ చూస్తున్నాం. డాలర్కి ప్రత్యామ్నాయంగా మరి యూరోప్ యూనియన్ వాళ్ళ ఒక కరెన్సీ తేవాలని, అసలు ట్రంప్ ఏది మీరు చూసారా, టారిఫ్ వార్, ప్రపంచ దేశాలపైన ఆయన యొక్క ఆ నియంత పోకడలు. అసలు భారతదేశం మీద కూడా మనం చూసాం 26% వేసాడు అప్పట్లో టారిఫ్. అంటే మళ్ళీ 27%కి పెంచాడు. అసలు అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ నీకు తెలుసు, మనం గతంలో కూడా వీడియో చేసాం. 125% వేసామని, లేకపోతే మేము 230% వేసామని, ఇట్లా చైనా వాళ్ళ మీద వేయటం, అమెరికా వాళ్ళ మీద వేయటం. తర్వాత ఏదో ఒక 90 రోజులు ఏదో పెట్టుకున్నారు, ఏది ఇంప్లిమెంటేషన్ వాయిదా వేసినట్టుగా. ఇప్పుడు ఇవాళ మీరు ఇంట్రోలో ఇప్పుడు మీరు చెప్పింది ఏంటిది, మిచిగాన్ యూనివర్సిటీలో మరి ఒక ప్రమాదకరమైనటువంటి శిలీంధ్రం ఇవాళ చైనా నుంచి మరి అక్కడికి తీసుకొచ్చి అక్కడ పరిశోధనలు చేయటం. ఇప్పుడు ఆ సైంటిస్ట్ జిన్పింగ్కి ఆమె ఒక పెద్ద ఫ్యాన్ కావడం. ఇప్పుడు FBI డైరెక్టర్ బయట పెట్టారు సార్. ఇప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవాళ కాష్ పటేల్ అతని కామెంట్స్ కనుక చూసినట్లయితే ఏంటి, ఇది ఒక పెద్ద కుట్ర. ఓకే, ఏంటి నిజంగా అమెరికా మీద ప్రయోగించేందుకే ఆ భయంకరమైనటువంటి ఫంగస్ని ఈ ఇద్దరు చైనా సైంటిస్టులు తయారు చేసి వారు విఫలయత్నం చెందారా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది ఏంటి, ఒక ఆగ్రో టెర్రరిజం అంటున్నారు. ఏది దీన్ని ఒక బయో టెర్రరిజంగా ఇవాళ అమెరికా ఆందోళన ప్రకటించడమే కాదు, ఆ ఇద్దరు చైనీయుల్ని అరెస్ట్ చేశారు. అక్కడేంటి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ దాన్ని కుదేలు చేయటం కోసం ఏది ఈ శిలీంధ్రాలు, ఈ తయారీ, వీటిని వదలడం ద్వారా అక్కడ అమెరికాలో అక్కడ పండేటటువంటి పంటలు, ఏది అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కజొన్న లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా పంటలని దెబ్బతీయటం కోసం వీళ్ళు దాన్ని వదులుతున్నారా? ఇప్పుడు మీకు వెంటనే ఇప్పుడు ఈ శిలీంధ్రం గురించి మాట్లాడుతుంటే నీకు గుర్తొచ్చేది కరోనా, అప్పుడు COVID-19 అవును గజగజలాడిచ్చింది. ఇది 2019, 2020, 2021 ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అసలు తల్లడిల్లాయి. ఇవాళ నువ్వు ఏ దేశాన్ని కదిలించినా కరోనాకు ముందు, కరోనా తర్వాతగా ఇవాళ చరిత్ర రాయాల్సిన పరిస్థితి అన్నమాట. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు అప్పట్లో. ఏది కరోనా వైరస్ అది ఎక్కడ పుట్టిందన్నారు, చైనాలో, మరి ఆ వుహాన్ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో. వాళ్ళేంటి అక్కడ పాములు లేకపోతే కప్పలు, తేళ్ళు అవి తినడం, అక్కడ తయారైనటువంటి ఆ వైరస్ మరి స్ప్రెడ్ అవ్వటం. ఇప్పటికీ కరోనా విషయంలో విలన్
చైనాగా అనేక దేశాలు చూపిస్తాయి. ఈ రోజు కూడా ఎంతోమంది కరోనా బారిన పడి మృతి చెందుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. మనం రోజు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కరోనా కొత్త వేరియంట్ వచ్చింది, దానివల్ల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి సార్ నిజంగా అసలు చైనా ప్రపంచ దేశాల మీద కొత్త కొత్త వైరస్లను, కొత్త కొత్త ఫంగస్లను తయారు చేసి బయోవార్కి సిద్ధం చేస్తూ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఏంటి, యువాన్ మరి దాని యొక్క వాల్యూ పడిపోతుంది. దశాబ్ద కాలంగా చైనా కరెన్సీ మనం తీసుకున్నట్లయితే అది ఎంత వీళ్ళు నంబర్ 2 స్థానంలో ఉన్నా ఇవాళ మరి డాలర్కి దీటుగా యువాన్ ఎదగలేకపోతాను. చైనా యొక్క గ్రోత్ రేట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఏది ఇవాళ 19 సుమారుగా $1 ట్రిలియన్ ఉంది. అంటే మరి అమెరికాతో పోల్చుకున్నప్పుడు ఆ స్థాయికి తను చేరలేని పరిస్థితిలో ఏదో విధంగా అమెరికాను అల్లకొల్లలో చేద్దామనా. ఇప్పుడు మనం చూసాం ఇందాక మాట్లాడుకున్నటువంటి మిచిగాన్ యూనివర్సిటీ శిలీంధ్రం. అదే కాదు, చైనా నీకు భారతదేశం పైన కూడా సేమ్ ఇదే కుట్ర ప్రయోగించిందని. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొంత ఈ రకమైనటువంటి శిలీంధ్రాలు మరి పశ్చిమ బెంగాల్లోకి వచ్చి అప్పట్లో నీకు గోధుమ పంటని దెబ్బతీశాయి. అదేవిధంగా పాకిస్తాన్ మీదుగా చైనా మరికొన్ని శిలీంధ్రాలని మరి పంజాబ్, హర్యానాలో ప్రవేశపెట్టడం, దాని దెబ్బకి అసలు ఒక 15 మంది రైతులు చనిపోయారు. పత్తి పంట మీద వాళ్ళు చేసినటువంటి విఫల ప్రయోగం అక్కడ హర్యానా, పంజాబ్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. అంటే ఇవాళ చైనా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ మనకైతే అర్థం కావట్లేదు. ఇదో కొత్త రకం యుద్ధాలు, అసలు ఊహించినటువంటి అంశాలు అన్నమాట. అప్పుడు మొన్న చూసావు భారత్ పాక్ యుద్ధం, ఏది పహల్గాం ఆ రోజు ఆ ఉగ్ర దాడి, ఆ సందర్భంగా మరి భారతదేశం పాకిస్తాన్ స్థావరాలను నాశనం చేసింది. దగ్గర దగ్గర ఒక 100 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది, ఒక 150 మంది ఉగ్రవాదులను చంపేసింది. ఆ యుద్ధంలో ఆ వార్లో నీకు ఒక 50 మంది మరి సైనికులు కూడా పాక్ చనిపోయారు. 25% ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది ఏది భారత్. అప్పుడు అక్కడ మనం మరి చైనా విమానాలు కొన్ని అక్కడ మరి పాకిస్తాన్ ఉపయోగించటం, పాకిస్తాన్ వాడిన డ్రోన్స్ చైనావి కావడం. అంటే ఏంటి, ఇవాళ చైనా పాకిస్తాన్ ద్వారా భారతదేశంపై ఏం చేయటం. సార్ ఇప్పుడు కూడా అసలు భారత్ అమెరికానే టార్గెట్గా చేసుకొని చైనా ఈ బయోవార్కి సిద్ధమైనట్లుగా రకరకాల ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి నిజంగా చైనా టార్గెట్ ఇప్పుడు అమెరికా అలాగే భారత్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఈ 2 దేశాలు మేల్కోవాలి. ఏది వాళ్ళ అమెరికా, భారత్, లేకపోతే అసలు ప్రపంచ దేశాలు చైతన్యవంతం కావాలి. చైనాని గనక కట్టడి చేయకపోతే, ఈ విధమైనటువంటి పోకడలను గనక మనం అడ్డుకట్ట వేయలేకపోతే ప్రపంచ దేశాలన్నీ ఇవాళ ఏకం కావాలి. ఎందుకంటే ఇవాళ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు. సరే, మొగ్గలోనే తుంచేయాలి. అట్లా కాకుండా మానుగా మారితే మరో కరోనా, మరో మహమ్మారి ఇంకొకసారి గనక ఈ ప్రపంచ మానవాళి పైన గనక దాడి చేసిందనుకో, ఏంటి అది అసలు ఊహకే అందనటువంటి అంశం. మనకు తెలిసి గత మరి కొన్ని 100 సంవత్సరాల కాలంలో కరోనా లాంటి దాన్ని చూడలేదు. అప్పట్లేదు ప్లేగ్ అనేవాళ్ళు, రకరకాలు అనేటువంటి వాళ్ళు. అట్లాంటిది మరి ఇవాళ వుహాన్ యూనివర్సిటీ అక్కడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిశోధనలు ఏంటి, మీరు చైనా ఇవాళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు నిజంగా సార్ ఈ ఇద్దరు చైనా సైంటిస్టులు ఆ ఫంగస్ని గనక అమెరికాలో ప్రయోగించుంటే మరో 2-3 సంవత్సరాల పాటు అసలు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పంటలు పండేవి కాదని, సరైనటువంటి దిగుబడి కూడా వచ్చేది కాదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్ నిజంగా ఆ ఫంగస్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అసలు? అంటే ఇవాళ అది అతి ప్రమాదకారి అని చెప్పి అక్కడ పరిశోధనలో తేలినటువంటి అంశం అన్నమాట. ఏది కాష్ పటేల్ మాటల్లో కనుక చూసినట్లయితే అతను ఒకటే అన్నాడు, ఆగ్రో టెర్రరిజం అన్నాడు. ఇదెక్కడి ఉగ్రవాదం మనకైతే ఊహించని అంశం అన్నమాట. ఆర్థిక ఉగ్రవాదం తెలుసు నీకు, లేకపోతే అసలు మామూలు ఉగ్రవాదం నీకు సరిహద్దుల్లోది తెలుసు. మరి ఆగ్రో టెర్రరిజం అంటే టెర్రరిజం యొక్క విష సర్పం ఏ విధంగా 10 తలల ఇవాళ రావణాసురుని మనకి తలపిస్తోంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం అంటోంది అదే, ఆదిలోనే ఇవాళ దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇవాళ అమెరికా,
టార్గెట్ అమెరికాగా జరుగుతోంది, టార్గెట్ డాలర్గా జరుగుతోంది. ఇవాళ ఏంటి, డాలర్ని విచ్ఛిన్నం చేయడం కోసం మరి చైనా చేస్తున్నటువంటి కుట్రల్ని ట్రంప్ తిప్పికొట్టాలా? ఇప్పుడు ఆయన ఏంటి, పాకిస్తాన్ భారత్ నాకు 2 కళ్ళు అన్నాడు. అంటే అక్కడే అసలు అతని యొక్క మానసిక పరిస్థితి. భారతదేశాన్ని ఇవాళ నువ్వు ప్రత్యర్థిగా ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు ఇవాళ అమెరికా భారత్ కలిసి పనిచేయాల్సినటువంటి తరుణం, కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం అన్నమాట. ఈ విషయంలో మోడీ ముందుకొచ్చారు సార్, ట్రంప్ని వెళ్ళి కలిశారు. కానీ జేడీ వాన్స్ మరి ఇక్కడికి వచ్చినప్పుడు అమెరికా ఇది భారతదేశ పర్యటనలోనే పాకిస్తాన్ చేసిన దాడి మనం చూసాం. అంటే జేడీ వాన్స్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్ర దాడి చేసిందంటే దాని వెనక ఉన్న అదృశ్య హస్తం పాకిస్తాన్కి ఎవరు ఆ ప్రేరేపణ? అది కేవలం ఉగ్రవాద కోణంలో చూడకూడదు అనమాట. ఇదేంటి ఇవాళ చైనా ఒక రకంగా మనం అంటోంది అదే, ప్రపంచానికే ఒక విలన్గా మారిందా? అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కన్నేసి ఆధిపత్యం కోసం తన యువాన్ ఇవాళ డాలర్ ఉన్నంత వరకు తను డాలర్ని అధిగమించలేనన్న భయంతో ఆ గ్యాప్ని భర్తీ చేయలేక ఈ కుట్రలకి పాల్పడుతోందనేది నిర్వివాదాంశం. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ప్రభుత్వం పైన ఉందన్నమాట. అతను ఇదే రకంగా పోకడలు ఏది చైనా మొన్న చూసాం, జిన్పింగ్ కూతురు అమెరికా యూనివర్సిటీలో చదువుతోందన్న. అక్కడ ఆమె చదివిందని ఆమెకు ప్రత్యేక భద్రత, ఆఫ్కోర్స్ సీక్రసీ ఉంటే ఉండొచ్చు. కానీ చైనా విద్యార్థుల పట్ల మరి ట్రంప్ మొదట్లో ఒక రకంగా మరి అంత స్కానింగ్ చేసిన వ్యక్తి తర్వాత మళ్ళీ వెసులుబాట్లు కల్పించడం, తను పెట్టిన ఆంక్షలను మళ్ళా ఎత్తేయడం. అంటే ట్రంప్ ఇవాళ అమెరికాలో అంతర్గత శక్తులతో పోరాడుతున్నాడా, బాహ్య శక్తులతో పోరాడుతున్నాడా? ఇది ముందు అక్కడ ఇవాళ FBI లేకపోతే అమెరికన్ కాంగ్రెస్, అది సెనేట్, ఇవాళ అది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఇవాళ అమెరికా యొక్క అటు ఆ సార్వభౌమాధికారానికే ముప్పు. ప్రపంచ ఆధిపత్యం దేవుడెరుగు. ముందు మీ దగ్గర మీ లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.